హలో గాయ్స్, వెల్కమ్ టు నందుమోక్షు తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో యోగా అండి. మా నందు స్కూల్లో యోగా సెలబ్రేషన్స్ జరిగాయి జూన్ 21. అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎందుకు చేస్తారు అన్నది చూద్దాం. యోగా అని చెప్పి మొక్కలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అలా ఏం లేదు. ఈ మొక్కలు చూసారా? ఒక్క చామంతి చెట్టు, ఇవి చామంతి చెట్టు. ఒక్క చామంతి చెట్టులోని ఎన్ని రకాల కలర్స్లో పూలు ఉన్నాయో. అవి నిజంగా సీడ్స్ వల్లే ఆ కలర్స్ వస్తాయో, లేదంటే ఫస్ట్లో ఒక కలరు పువ్వులోనే ఇలా కలర్స్ యాడ్ చేయడం వల్ల ఇన్ని రకాల కలర్స్ వచ్చాయో తెలియదు. సర్లేండి, ఇప్పుడు మనం యోగా గురించి తెలుసుకుందాం. ఇది వాళ్ళ స్కూల్లో యోగా డే రోజు సెలబ్రేషన్స్ జరిగాయి. అసలు యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పడం, లేక తలకిందులుగా నుంచోవడం అలానా, లేకపోతే యోగా అనేది ఒక వ్యాయామమా అనేది చూద్దాము. అసలు యోగా అంటే ఎందుకు చేస్తారు? జస్ట్ అదొక వ్యాయామం అని అనుకునే వాళ్ళు చాలామంది, అందులో నేను అలాగే అనుకుంటాను. ఫస్ట్లో 500 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఈ యోగా అప్పటి నుంచే ఉందండి. యోగా అంటే అసలు జ్ఞానం యొక్క అంతర్భాగం, ఐక్యం అనే అర్థం. చాలామంది యోగా ఇందుకే ప్రశాంతంగా మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి, బాడీకి తగిన వ్యాయామం ఇవ్వడానికి అప్పటి నుంచే ఈ యోగాని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఈ యోగాలో ఉన్న అందం ఏంటంటే, యోగాసనాలు శరీరానికి మానసిక ప్రశాంతతను, మన బాడీ దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, లేదంటే వీక్గా ఉన్నవాళ్ళు ఎవరైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా కొంతమంది యోగా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే ఆటలు ఆడడం వల్ల, లేదంటే వాకింగ్ చేయడం వల్ల అయినా అది సరిపోతుంది. యోగా అనేది చాలా స్మూత్గా, అంటే సున్నితంగా చేయాలండి. ఎలా పడితే అలా ఆ ఆసనాలు ట్రై చేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే మూర్ఖంగా యోగా చేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది. మీరు దేన్నైనా మూర్ఖంగా చేస్తే దానివల్ల హాని కలుగుతుంది తప్పితే ప్రయోజనం అనేది ఉండదు. అలాగే ప్రతి ఇయరు వరల్డ్ వైడ్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా యోగా డేని జూన్ 21న సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు అందరూ స్కూల్స్లో వాళ్ళ కమ్యూనిటీల్లో ఈ యోగాసనాలు వేసి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారు. యోగాని ప్రేమించే వాళ్ళు ప్రతిరోజు కొంత సమయం దానికి కేటాయించి యోగా చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అవుతారు. అది చేయలేని వాళ్ళు ఇంకేదైనా ఆల్టర్నేటివ్గా వాకింగో, గేమ్సో చేసైనా మనం రిఫ్రెష్ అవ్వచ్చు. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యోగా గురించి మనం కొంచెం తెలుసుకున్నాము అనుకున్నట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త వీడియోతో ఏదో ఒకటి తెలియని దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే యోగా అని లాస్ట్లో ఈ గిఫ్ట్లు ఇవన్నీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక గిఫ్ట్ షాప్ అండి. ఈ షాప్లో అన్నీ ఎవరికైనా మనం గిఫ్ట్గా గుర్తుండిపోయేలాగా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి అంటే ఇలా